వనదేవతల మహాజాతర మేడారం జోరుగా సాగుతోంది. ఇవాళ గద్దె మీదకు సారలమ్మ రానుండడంతో అందుకు అధికారులు భారీగా ఏర్పాటు చేశారు. ఈ ఘట్టాన్ని చూసి తరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. సారలమ్మ గద్దెల మీదకు వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి పగిడితరాజు, గోవిందరాజులు గద్దెల మీదకి వస్తారు. రేపు సమ్మక్క గద్దె మీదకు రావడంతో జాతర పూర్ణ స్థాయికి చేరుకుంటుంది. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజును పడిగే రూపాల్లో రాత్రి 8 గంటల వరకు గద్దెపైకి తీసుకొస్తారు. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 24న సాయంత్రం వన దేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. ఈసారి జాతరకు 1.3 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 105 కోట్ల నిధులు కేటాయించింది. తాత్కాలికంగా 5,600 మరుగుదొడ్లు నిర్మించారు. 200 దాకా ఉన్న శాశ్వత మరుగుదొడ్లకు మరమ్మతులు చేశారు. మేడారం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, నార్లాపూర్ తదితర చోట్ల 354 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ను ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొన్నం, కొండా సురేఖ, పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు. జాతర 3వ రోజు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారు. రైట్, చూస్తున్న మేడారం వన జాతరకు, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం జాతరకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పూర్తిగా 105 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే కేటాయించింది. ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు కావచ్చు, శాశ్వత మరుగుదొడ్ల మరమ్మతులు కావచ్చు, రోడ్లు విస్తరణ కావచ్చు, రోడ్లకు సంబంధించి మరమ్మతులు కావచ్చు, ఆలయ ప్రాంగణంలో వివిధ ఏర్పాట్లు కావచ్చు, అన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి. పూర్తిగా మేడారానికి ఇటు జనం సంద్రం, అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా మేడారానికి చాలా మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. చూసిన వనదేవతల మహాజాతర మేడారం జోరుగా సాగుతోంది. వాళ్ళ గద్దె మీదకు సారలమ్మ రానుండడంతో అందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ ఘట్టాన్ని చూసి తరించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారానికి చేరుకున్నారు. సారలమ్మ గద్దెల మీదకు వచ్చిన తర్వాత ఈ రోజు రాత్రికి పగిడితరాజు, గోవిందరాజులు గద్దెల మీదకి వస్తారు. రేపు సమ్మక్క గద్దె మీదకు రావడంతో జాతర పూర్ణ స్థాయికి చేరుకుంటుంది. ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజును పడిగే రూపంలో రాత్రి 8 గంటలకు గద్దెపైకి తీసుకువస్తారు. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెకు చేర్చుతారు. ఆ రోజు మహాజాతర మరో స్థాయికి చేరుతుంది. 24న సాయంత్రం వన దేవతలు తమ తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణమవుతారు. ఇటు ఈసారి జాతరకు దాదాపుగా 1.3 కోట్ల మంది వస్తారనైతే ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 105 కోట్ల నిధులనైతే కేటాయించింది. తాత్కాలికంగా
5,600 మరుగుదొడ్లయితే నిర్మించారు. 200 దాకా ఉన్న శాశ్వత మరుగుదొడ్లకు మరమ్మతులు కూడా చేశారు. ఇటు మేడారం, ఊరట్టం, కన్నేపల్లి, కొత్తూరు, నార్లాపూర్ తదితర చోట్ల 354 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. జాతర ఏర్పాట్లను ఇటు మంత్రులు సీతక్క, పొన్నం, కొండా సురేఖ, పొంగులటి పర్యవేక్షిస్తున్న పరిస్థితి. జాతర 3వ రోజు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారానికి రానున్నారు. మేడారంలో పూర్తి ఏర్పాట్లయితే చేశారు. ఇటు తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బడ్జెట్ కేటాయించడం కావచ్చు, పూర్తి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి.